శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. బంగారు జింక వేషం వేసుకుని వెండి చుక్కలతోటి వైఢూర్యమణులు ఎలా ఉంటాయో అలా అని వర్ణించారు మహర్షి. ఆ వైఢూర్యమణులతో ఒదగబడినటువంటి పాత్ర ఎలా ఉంటుందో అలా రామచంద్రమూర్తే ఒక మాట అన్నారు. ఆ జింక వంక చూసి సీతమ్మ అడిగితే ఓ మాట అన్నారు, నాకు తెలిసి చైత్యరథంలో కానీ నందనవనంలో కానీ ఈ అరణ్యంలో కానీ ఇంకొక మృగం ఇటువంటిది ఉంటుందని నేను అనుకోవట్లేదు సీత అన్నారు. అంటే సీత నమ్మవద్దని మృగం కాదు, కానీ ఆవిడే చెప్పింది కదా, నూనం సకాలో మృగరూపధారి మామల్పభాగ్యాం లులుభేతదానీం యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ. ఎంతటి వాళ్ళు కానివ్వండి, సరి అయిన సమయంలో సరి అయిన మాట వినకపోవడం ప్రమాదమే. నరుడి కథగా రామాయణం చెప్పినప్పుడు అలాగే చెప్పాలి. ఇంకొకలా సీతమ్మని సమర్థించేసే ప్రయత్నం ఇంకోలా చేయొచ్చు, అంతేగాని మాట వినకపోయినా సీతమ్మ మంచిదేనండి అనకూడదు, అది అన్యాయం. అది ఎలా చెప్పినప్పుడు అలాగే చెప్పాలంతే కథని. అసలు రామాయణానికి అందం ఏమిటో తెలుసా? ఇజమ్స్ కలపకుండా చెప్తే. రామాయణాన్ని కొత్త కళ్ళజోడు మనం పెట్టుకుని మన కళ్ళజోడుతో రామాయణం వంక చూడకుండా రామాయణాన్ని రామకథగా, కేవలం కథగా, అది ఎలా ఉందో అలా చెప్తే చాలు. అందులో అన్ని ధర్మాలు ఉన్నాయి. రామకథని రామకథగా చదువుకోండి చాలు, అది మృత సంజీవని అమృతగాథ, అందులో లేని ధర్మం ఉండదు. అందుకే సీతమ్మ తల్లి కంట పడాలి, అది ఆయన ఉద్దేశం. ఎందుకని? పైనే ఉన్నాడు కనపడకుండా, పిశాచముల వంటి గాడిదలు పూంచిన రథం మీద తీసుకొచ్చాడు మారీచుణ్ణి. ఆకాశంలో అంతర్హితుడై కనపడకుండా నించున్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యాలి, రావణుడు చూస్తున్నాడు. అందుకని సీతమ్మ కంట్లో పడడానికి అవకాశం ఉండేటట్టుగా ఒళ్ళంతా వెండితో చేసి బంగారు చుక్కలు పెట్టి వైఢూర్యమణులతో ఒదిగితే ఎలా ఉంటుందో అలా ఉంది. అప్పుడప్పుడు అది తల పైకెత్తి నోరు తెరిచి నాలుక బయట పెడితే అగ్నిహోత్రం బయటకు వచ్చినట్టు వస్తోంది. కన్నులు అంత చంచలంగా తిప్పుతోంది అటు ఇటు. అది చూసి సీతమ్మ తల్లి ఎంతో వ్యామోహపడింది. అబ్బా ఎంత బాగుందో జింకంది. ఎవరి చూపు వాళ్ళది. వెంటనే లక్ష్మణస్వామి శంకమానస్తుతం దృష్ట్వా లక్ష్మణో రామమబ్రవీత్. ఆ శంకమానస్తు అనుమానంగా చూశారు ఆ మృగం వంక. లక్ష్మణస్వామి మహానుభావుడు చూసి అన్నయ్య అని లక్ష్మణో రామమబ్రవీత్ రాముణ్ణి పిలిచి, నాకేదో అనుమానంగా ఉందన్నయ్య, మారీచో రాక్షసం మృగం, ఇది ఎట్టి పరిస్థితులలో మృగము కాదన్నయ్య, మారీచుడే. ఇన్ని జిత్తులు మారితనాలు ఉండాలంటే వాడికి ఒక్కడికే చెల్లింది. వాడే వచ్చాడన్నయ్య, ఏదో ప్రమాదం తేవడానికి వచ్చాడు, వెళ్ళవద్దు, ఇక్కడే నిలబడి బాణం వేసేసేద్దాం తప్ప దాని గురించి వ్యామోహపడద్దు, దాని వెంట వెళ్ళవద్దు, ఏదో ఉందన్నయ్య ఆకర్షిస్తోంది, దాని గురించి మనసు పెట్టుకోవద్దన్నాడు. సీతమ్మ తల్లి లక్ష్మణస్వామి మాట పెడచెవిని పెట్టి రాముడితో అంది, నాకు ఆ మృగం కావాలి. రాముడు నవ్వి అన్నాడు సీతమ్మ వంక చూసి, ఇటువంటి మృగం ఎక్కడా ఉండదు సీత అని. లక్ష్మణ, మీ వదిన ముచ్చట పడుతోందో, ఆ మృగాన్ని తీసుకొస్తాను వెళ్ళి అని. ఆయనకుండే అనుమానం ఆయనకి ఉంది, మారీచుడేనని. పరమజిత్తుల మారీచుడంటే రామాయణంలో ఎందుకైనా మంచిది లక్ష్మణ, ఎట్టి పరిస్థితులలో ఆశ్రమాన్ని విడిచిపెట్టి వెళ్ళవద్దు, ఇక్కడే మీ వదినకి రక్షణగా ఉండు. మారీచుడైతే సంహరిస్తాను, మృగమైతే పట్టుకొస్తాను, నేను బయలుదేరుతున్నానని ధనస్సు బాణాలు పట్టుకుని మృగం వెంట పరిగెత్తాడు. అది కనబడుతోంది, అంతర్ధానం అయిపోతోంది, కనపడుతోంది, అంతర్ధానం అయిపోతోంది, గుంపుల్లోకి వెళ్ళిపోతోంది. రాముడిని అలా దూరంగా తీసుకెళ్ళిపోయింది ఆశ్రమం నుంచి. రాముడు దూరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బాణం వేశాడు. సరే, బాణం వేసి వేయడం ఏమిటి, తగలగానే హా సీత, హా లక్ష్మణ అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ అని చచ్చిపోయాడు. రాముడు వెంటనే ఉలిక్కి పడ్డాడు, ఏదో ప్రమాదం సంభవిస్తుంది. ఈ మాటలు వినపడతాయి, ఏ ప్రమాదం జరుగుతుందో అనుకున్నాడు. అరణ్యకాండలో వరుసగా 2 సంఘటనలు మాట వినకపోవడం వల్ల తిరిగిపోయింది రామాయణం అంతా. మొత్తం రామాయణ కథ తిరిగిపోయింది.
వెంటనే ఆవిడంది, లక్ష్మణ అన్నయ్య గారు అరుస్తున్నారు, నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళి రాముడిని రక్షించారు. లక్ష్మణస్వామి కదలలేదు. కదలకుండా ఆయన అన్నారమ్మా, బెంగపెట్టుకోకు. దేవీదేవ మనుష్యేషు గంధర్వేషు పతత్రిషు, పక్షులలో కాని, గంధర్వులలో కాని, దేవతలలో కాని, మనుష్యులలో కాని, రాక్షసులలో కాని మా అన్నయ్యకి ఎదురు తిరిగి నిలబడి యుద్ధం చేయగలిగిన మొనగాడు లేడు. 3 లోకములు వచ్చి నిలబడినా రాముడు ఒక్కడే పడగొట్టగలడు. అంతటి పరాక్రమము, అంతటి పౌరుషము ఉన్నవాడు. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తి జోలికి ఎవ్వరూ రాలేరమ్మా, నువ్వు ఊరడిల్లు తల్లి అన్నాడు. వెంటనే ఆవిడ ఆవేశపడి అనరాని మాటలు కొన్ని అంది. మీ అన్నయ్య అంత ఆపదలో ఉన్నారు, అంత ఎలుగెత్తి అరుస్తున్నారు, నువ్వు విన్నావు, నేను విన్నాను, అయినా నువ్వు వెళ్లకుండా రాముడు క్షేమంగా ఉన్నాడు అని ఇక్కడే నిలబడిపోతున్నావు, కదలటం లేదు. నాకు అనుమానం వస్తోంది లక్ష్మణ నిన్ను చూస్తే. సుదుష్టత్వం అనే రామమేకమేకోను గచ్చసి. నువ్వు, నేను అనుకోవడం ఏమిటి అంటే, రాముడి వెనక నువ్వు కావాలనే అనుగమించి వచ్చావు. ఇన్ని కష్టాలుంటాయి అరణ్యవాసంలో అని తెలిసినా అదును కోసం వచ్చావు. నువ్వు ఎందుకు వచ్చావో తెలుసా? పరమదుష్టుడివి కనుక వచ్చావు. సుదుష్టత్వం అనే రామమేకమేకోను గచ్చసి మమ హేతోః ప్రతిచ్ఛన్న ప్రయుక్తో భరతేనవా. 2 కారణాలు ఉండాలి. ఒకటి, రాముడు అదును చూసి రాముడు మరణించేటట్టు చేసి శత్రుశేషం లేకుండా చెయ్యమని భరతుడు నిన్ను పంపి ఉండాలి. లేదా నీకు నా మీద కోరిక ఉంది, రాముడు ఎప్పుడో అప్పుడు పడిపోతే నన్ను అనుభవించాలని కోరుకున్నావు. కొండల మించి దూకి చచ్చిపోతాను, గోదావరిలో పడిపోతాను తప్ప అన్యపురుషుణ్ణి కాలి వేలితో కూడా స్పృశించను. దుర్మార్గుడా, ఇక్కడే నిలబడుతున్నావు, వెడతావా వెళ్ళవా అంది ఆవిడ. 2 చెవులు మూసుకుని బ్రతిమాలాడమ్మా, నమస్కరిస్తున్నానమ్మా, నీ పాదములకు నమస్కరించడం తప్ప అన్యం నాకు తెలియదమ్మా, నిన్ను దేవతగా చూస్తున్నాను. అటువంటి నన్ను అన్ని అనరాని మాటలు అనకు తల్లి, నా మనస్సు చాలా క్షోభిస్తోంది. స్త్రీకి చంచల స్వభావం ఉంటుందంటారు, ఇన్ని మాటలు అనకూడదమ్మా, నిగ్రహించుకో, రాముడు వచ్చేస్తాడన్నాడు. ఆవిడ వినలేదు. ఆవిడ కడుపు మీద గట్టిగా బాదుకుంటూ, రాముడికి ప్రమాదం జరిగింది, నన్ను పొందాలని నువ్వు ఇక్కడ నించున్నావు, ధూర్తుడా, నీకు నేను దక్కనని ఆవిడ గట్టిగా ఆక్రోశించడం మొదలుపెట్టింది. అందులోకి భరతుణ్ణి కూడా తీసుకొస్తే చూశారు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి భక్తి అంటే రామాయణంలో అద్భుతం, మహానుభావుడైన. అరణ్యవాసానికి వచ్చిన కొత్తల్లో రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి, లక్ష్మణ ఇంటికి వెళ్ళిపో అన్నాడు. చూద్దాం ఏం చేస్తాడో అని. కౌసల్యకు ఆపద వస్తుంది, సుమిత్రకు ఆపద వస్తుంది, భరతుడు వచ్చి చంపేస్తాడు. నిజంగా రాముడికి అలా అనుమానం ఉందా? ఏమీ లేదు. అయినా వెళ్ళిపోయి అక్కడ రక్షించన్నాడు. మనుష్య స్వభావం బయటికి రావాలి కదా రామాయణంలో. అంటే లక్ష్మణస్వామి అన్నారు, నచ సీతా త్వయాహీనా నచాహమపి రాఘవ ముహూర్తమపి జీవావో జలన్మధ్యా వివాధృతవు అన్నాడు. అన్నయ్య వెళ్ళిపోతాను వెనక్కి, నువ్వు వెళ్ళిపో ఇంటికంటే వెళ్ళిపోతాను, కానీ అన్నయ్య నాకు ఒక బలహీనత ఉంది. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మొదలు పెడితే ఎంతసేపు బ్రతికుంటానో తెలుసా? బాగా నీరు నిండినటువంటి చెరువులో ఆడుకుంటున్నటువంటి చేప పిల్లని చేత్తో పట్టుకుని పైకి తీసి ఒడ్డున పారేస్తే ఒంటికి తడి ఉన్నంతసేపు మాత్రమే గిలగిలా కొట్టుకుని ఒంటికి ఉన్న తడి ఆరిపోయిన తరువాత ప్రాణములు విడిచిపెట్టిన చేపలా నేను వెళ్ళిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు ప్రాణములతో ఉండి నువ్వు కనపడడం మానే కానీ నేను ప్రాణములు విడిచిపెట్టేస్తానన్నయ్యా, నిన్ను విడిచిపెట్టి ఉండలేనని చెప్పుకున్నాడు. అంతటి మహాభక్తుడు లక్ష్మణస్వామి. ఆ కిష్కింధకాండలో సీతమ్మ తల్లి ఆభరణాల మూట సుగ్రీవుడు తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ ఆభరణాల్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తుంటే రామచంద్రమూర్తికి సీతమ్మ జ్ఞాపకానికి వచ్చి కన్నుల నీరు చిప్పిల్లి అడ్డుపడి గుర్తుపట్టలేక, లక్ష్మణ నువ్వు గుర్తుపట్టంటే ఆభరణాల వంక చూసి అంటాడు, నాహం జానామి కేయూరి నాహం జానామి కుండలే నూపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్ అంటాడు. అన్నయ్య ఇవి కేయూరములు, ఇవి కుండలములు, ఆడవాళ్ళు చేతులకి చెవులకి పెట్టుకుంటారు. ఇవి నాకు జ్ఞాపకం లేవన్నయ్య, చూసి ఉండొచ్చు కానీ జ్ఞాపకం లేవు. కానీ అన్నయ్య వదిన పాదములకు పెట్టుకున్న మంజీరములు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి, ఇవి వదినవి. ఎందుకో తెలుసా? నిత్యం పాదాభివందనాత్, రోజు వదిన పాదములకు నమస్కరించినప్పుడు చూశానన్నయ్య ఈ మంజీరములన్నయ్య. అంతటి మహాభక్తుడు. అయితే సీతమ్మకి తెలియదా లక్ష్మణస్వామి అంత భక్తుడని?
తెలియకుండానే ఇన్ని మాటలు అందా అంటే ఒక్క విషయాన్ని మీరు ఆలోచించవలసి ఉంటుంది. ఏ ఆడదానికైనా అసలు ఔచిత్యము వివేకము అనేటటువంటి కట్ట తెగిపోయేది ఎప్పుడు అంటే భర్తకి ప్రమాదం ఏర్పడిందేమో అనుకున్నప్పుడు ఇంకా ఏ ఔచిత్యము ఉండదు. అప్పుడు కూడా ఇంకా ఏదో శాస్త్రీయంగా ఆవిడ మాట్లాడాలి అని అనుకోవడం బేలతనం. అక్కడ చూడవలసింది ఏమిటంటే ఎండకన్నెరుగినటువంటి ఇల్లాలు అరణ్యవాసానికి వచ్చి తన భర్త ఎప్పుడూ లేనిది హా సీత హా లక్ష్మణ అన్న అరుపు వినపడింది. లక్ష్మణుడు వెళ్ళటం లేదు. ఎంత మాట అయినా అని లక్ష్మణుడిని పంపించాలి, అదొక్కటి తప్ప. నిజంగా ఆవిడ మనసులో కల్మషమే ఉందని, ఆవిడ అనరాని మాటలందని వెంటనే తీర్పు చెప్పేయడం తప్పు. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ. ఒక్కటి మాత్రం నిజం, లక్ష్మణస్వామి మాట వినకపోవడం మాత్రం ప్రమాదం తెచ్చింది. ఆవిడే అంగీకరించింది ఆ మాట. యత్రార్యపుత్ర విసర్జమూఢ రామానుజం లక్ష్మణ పూర్వజంచ అని. రామలక్ష్మణుల్ని వదిలిపెట్టడమే నా తప్పు. రాముడు వెళ్ళిపోయినా లక్ష్మణుడు ఉంటే రావణుడు నన్ను అపహరించేవాడు కాదు. లక్ష్మణస్వామిని పంపేశానే, అది ప్రమాదం తెచ్చి. అంతే, మహానుభావుడికి బాధ కలిగింది. వనదేవతలు నిన్ను రక్షించుగాక, ఇక్కడ ఉన్నటువంటి నదులు రక్షించుగాక. తల్లి, నేను తిరిగి వచ్చి మా అన్నయ్య పక్కన నిన్ను చూడాలని కోరుకుంటున్నాను, కానీ ఎందుకో అమ్మ అలా చూస్తానని నాకు అనిపించట్లేదు. తిరిగి వెళ్ళిపోయాడంతే. వెళ్ళిపోయాడు, సీతాపహరణం జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అరణ్యకాండంతా నేను ఎక్కడ చెప్తాను, ఎక్కడి వరకు అవసరమో అక్కడ వరకు. కాబట్టి మాట వినకపోవడం అనేటటువంటిది శ్రీరామాయణంలో అంత దూరం వెళ్ళిపోయింది. మాట వినడం అంటూ ఎంత పెద్ద తప్పు జరిగినప్పటికీ మాట వినడం అంటూ జరిగి ఉంటే ఏమో అసలు రామాయణ కథ ఇలా ఉండేదా అంటే మనం చెప్పలేం. అసలు అంతవరకు అక్కర్లేదు. సుందరకాండలో సీతమ్మ మాట రావణాసురుడు వినుంటే రామాయణానికి యుద్ధకాండ లేదు. ఎందుకని అంటే అది రాముడి స్వభావం, పరమకారుణ్యమూర్తి. సుందరకాండలో సీతమ్మ తల్లి చెప్పినటువంటి ఉపదేశం వంట పడితే ధార్మికమైనటువంటి జీవనం ఎంత అవసరమో అర్థమవుతుంది. అంత దుఃఖంలో కూడా మహాతల్లి కూర్చుని రావణాసురుడు వస్తే ఆయనతో మాట్లాడవలసి వస్తే భర్త పక్కన లేనప్పుడు కామించి చూస్తున్న పురుషుడి వంక తిరిగి మాట్లాడవలసి వచ్చింది. కాబట్టి తద్దోష పరిహారార్థం గడ్డిపరక మధ్యలో పెట్టింది. తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అన్నారు మహర్షి. ఆవిడ గడ్డిపరక పెట్టింది అంటే ఆవిడకి ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్న తల్లో చూడండి. ఆవిడేం గడ్డిపరక పుట్టినే పెట్టలేదు. గడ్డిపరకకు ఒక లక్షణం ఉందని వేదం అంగీకరించింది. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. అందుకే గణపతికి దుర్వారంకురములతో పూజ చేస్తాం. ఆ గరిక తీసి కళ్ళకద్దుకుని చెవులో కాదు తల మీద పెట్టుకుంటే వెంటనే ఆ తరువాత చేసేటటువంటి పెద్ద కార్యానికి అర్హత లేకపోతే విఘ్నం వచ్చేస్తుంది. ఆ అర్హత కలిగి పాపం పోవాలి అంటే గడ్డిపరకని ముట్టుకుంటే పోతుంది. ఏదైనా భయంకరమైన పీడకలు వస్తే ఆ పీడకల ఫలితం పోవాలి అంటే బయటికి వెళ్ళి గడ్డిపరకని ముట్టుకుంటే చాలా ఫలితం పోతుంది. గడ్డిపరకకు అంత శక్తి ఉంది, దాన్ని శాస్త్రం అంగీకరించింది. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని. అందుకే గణపతి పూజ గరికతో చేసి తల మీద పెట్టుకోవడం. కాబట్టి ఆయనకి విఘ్నేశ్వరుడికి గరికిష్టం అండి. విఘ్నేశ్వరుడికి గరికిష్టం కాదు, నీకు విఘ్నం పోగొట్టడం ఆయనకి ఇష్టం. అందుకని గరికతో పూజ చేయించుకుని తత్ప్రసాదంగా ఆయన ఇస్తాడు నీకు. ఆ తల్లి చెప్పింది తృణమంతరత కృత్వ. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడు కాముకుడైన వాడితో మాట్లాడవలసి వస్తోంది కాబట్టి పాపము పోవడానికి గడ్డిపరక ముట్టుకుని మధ్యలో పెట్టింది కాదు. పరపురుషుడితో మాట్లాడేటప్పుడు, అందులో కాముకుడితో మాట్లాడేటప్పుడు మధ్యలో ఏ విధమైనటువంటి వ్యవధానము లేకుండా మాట్లాడకూడదు కాబట్టి మధ్యలో గడ్డిపరక పెట్టింది. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున 2 గంటలకి సుముహూర్తం. అసలు ఎప్పుడు పెట్టాలి భోజనాలంటే పెళ్ళి అయిపోయాక భోజనాలు పెట్టాలి. కన్యాదానం చేశావు కాబట్టి భోజనం పెడతారు, అంతేగాని చేయకుండా భోజనాలు ఎందుకు? సత్యనారాయణ వ్రతం చేసుకుని భోజనమా, చేయకముందు ముందు రోజు భోజనం పెడతావా? పెళ్ళి అవ్వదు భోజనం పెట్టేస్తాడు. ఈయన కన్యాదానం చేశాడా? ఇంకా చేయలేదు. ఆయన తాళి కట్టాడా? కట్టలేదు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలా కారు. ఇద్దరిని తీసుకొచ్చి 2 కుర్చీలేసి మధ్యలో కూర్చోబెడతారు. ఎవరో ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారని వెళ్ళి అక్షతలు వేసి సుపుత్ర ప్రాప్తి రస్త అండమే. అందుకే శాస్త్రం అంగీకరించదు దాన్ని అలా కూర్చోపెట్టకూడదు. కన్యాదానం అయ్యే వరకు పిల్ల ఎదురు కూర్చుంటుంది తండ్రి పక్కన. కన్యాదానం చేసిన తరువాత అప్పుడు భర్త గారి పక్కకి ఎడం పక్కకి వెళ్ళి కూర్చుని పూజ చేస్తుంది. మర్యాదే శాస్త్రంలో. అక్కర్లేదు మేము ఎలా పోయినా పర్వాలేదు, మేమేముందండి మాకు ఇంత గౌరవాలు మాకెందుకు అనుకున్నవాడు ఎలా అయినా చేసేయచ్చు.
కాకపోతే ఏంటంటే అలాంటి వాటికి ఆశీర్వచనం చేయమని పిలవకుండా ఉంటే చాలు. ఒక్కటి మాత్రం శాస్త్రం అంగీకరించింది, ఒకవేళ స్నాతకం కూడా అయిపోయిన తర్వాత పెళ్లి కొంత భాగం అయిన తర్వాత భోజనాల వేళ అయిపోయి ఇంకా హోమం మిగిలిపోతాయి, అప్పుడు కొంగుముడి వేసుకుని ఉంటే వాళ్ళిద్దరూ భోజనం చేయవలసి వస్తే వివాహక్రతువు పూర్తి కాకుండా ఎలా పెట్టాలి అని అడిగారు. ఒక్క కంచమే పెట్టి ఇద్దరికీ భోజనం పెట్టి ఇద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టి మధ్యలో జలపాత్ర పెట్టాలి. పూర్తి అవ్వలేదు కాబట్టి వివాహక్రతువు నీటి పాత్ర నుంచితే తద్దోషం పోతుంది. కాబట్టి ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క విశేషం, అది ఆ వైదిక నిష్ట ఉన్నవారు అలా ఉంటారు. కాబట్టి ఆమె గడ్డిపరక ఉంచింది అంటే పాపము రాకూడదని కాదు, మధ్యలో ఏదో ఒక వ్యవధానం ఉండాలి, ఒక అడ్డు ఉండాలి, అందుకని గడ్డిపరక పెట్టింది కాదు. నువ్వు మనిషివైతే అన్నం పెట్టాలి, నువ్వు పశువువి, నీకు గడ్డిపరక చాలు, అందుకని గడ్డిపరక పెట్టింది కాదు. అరణ్యకాండలో నేను రామచంద్రమూర్తి ఏకాంతంలో కూర్చునుండగా ఒక కాకాసురుడు వచ్చి నా వక్షస్థలమనందు గాఢ వేస్తే రాముడు ఒక గడ్డిపరకని పీకి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు 3 లోకములు తిరిగి వచ్చి పడ్డాడు. రాముడు తలుచుకుంటే గడ్డిపరక చాలు దీన్ని చంపడానికి, అందుకు పెట్టింది గడ్డిపరక కాదు. గడ్డిపరక ఎండిపోయి గాలికి ఎగిరిపోవడానికి ఎలా సిద్ధంగా ఉంటుందో పాపము చేత బాగా దృప్తుడవై చచ్చిపోవడానికి సిద్ధపడి గడ్డిపరకలా అయిపోయి ఉన్నావు అని చెప్పడానికి గడ్డిపరక పెట్టింది కాదు. గడ్డిని తృణమంటారు, అన్నిటికన్నా చులకన. ఆడవాళ్ళు కనపడితే చాలు, ఎవరైనా అందంగా ఉంటే చాలు కామమోహితుడై తిరిగేటటువంటి పురుషుడు అంత చులకనైపోతాడు సమాజానికి. నువ్వంత చులకనైపోయావు ఉస్మా అని చెప్పడానికి పెట్టింది గడ్డిపరక కాదు. ఇప్పటికి నీ మాటలు వచ్చావు, నేను మాట్లాడుతూనే ఉన్నాను, ఇది ఆఖరి గడ్డిపరక, ఇక నువ్వు రావు నేను మాట్లాడను అని చెప్పడానికి పెట్టింది గడ్డిపరక. ఇన్ని విశేషాలు మా తల్లి ఏమైనా చేసిందంటే తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. ఆవిడేమి మాట్లాడకూడని రీతిలో కాదు, లేకపోతే భయపడుతూ కాదు, శుచిస్మిత. ఆమె నవ్వులో దోషం లేదు. తల్లి బిడ్డడి వంక చూసి ఎలా నవ్వుతుందో అలా నవ్వి మాట్లాడింది. ఎంత అద్భుతంగా చెప్పిందంటే నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః, అద్భుతమైన మాట చెప్పేసి. లోకంలో అసలు పెళ్ళి ఎందుకు చేస్తారో తెలుసా? బ్రహ్మచర్యం ఒక ఆశ్రమము, గృహస్థాశ్రమం ఒక ఆశ్రమం. ఆశ్రమాన్ని ఎందుకు మారుస్తారు? 8 సంవత్సరములు దాటిపోయిన తర్వాత లింగ వివక్ష తెలుస్తుంది, ఆడ మగ భేదం తెలుస్తుంది. అందుకని ఉపనయనం చేసేస్తారు గర్భాష్టమానికి. తేజస్సు అధోముఖంగా పోకుండా ఊర్ధ్వముఖ రేతస్కుల్ని చేయడానికి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తారు. ఆ తరువాత మనసునందు పొటమరించినటువంటి కామము విశృంఖలత్వాన్ని పొందకుండా ఉండడానికి కామాన్ని ధర్మంతో ముడేసేస్తారు. ముడివేసేసి ధర్మపత్నిని పక్కకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఆమె యందు కామం ఉంచుకుంటే ధర్మము వలన అర్థము పుడుతుంది. కొడుకు కూతురు, కూతుర్ని కన్యాదానం చేస్తాడు. దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాల ముందు 10 తరాల తర్వాత వాళ్ళు ఉద్ధరింపబడతారు. కొడుకు పుట్టాడు, ఇంట్లో మంగళాశాసనం నడుస్తూ ఉంటుంది, నీరాజనం నడుస్తూ ఉంటుంది. తన శరీరం పడిపోయాక గయాశ్రాద్ధం పెడతాడు. అందుకని కొడుకు కావాలని కోరుకుంటాడు. ఈ 2 ఎక్కడి నుంచి వస్తాయంటే ధర్మబద్ధమైన కామము నుండి వస్తాయి. అందుకని ఆమె ధర్మపత్ని, కామపత్ని కాదు సనాతన ధర్మమునందు. కాబట్టి రావణ, నీ భార్య యందు నీ కామముంటే ఉత్తమము, శాస్త్రీయము, దాన్ని అభ్యంతర పెట్టడానికి లేదు. నీ అంతటి మహానుభావుడు లేడు. తన భార్య యందు కామం ఉండడం పరమధర్మం, ఇతర స్త్రీల యందు కామాక్షిని చూడడం పరమధర్మం. నువ్వు అది నేర్చుకోలేదు. నీ కామము తిప్పు, నీ భార్యల యందు దోషం పోయింది. అన్య స్త్రీల యందు కామం ఉంచుకున్నావు, కాలిపోతావు రావణ, పాడైపోతావు. వద్దు, నా మాట విని తిప్పుకో. ఇది రామాయణానికి వారసత్వం అంటే. ఇది రామాయణంలో సీతమ్మ తల్లి జాతికి ఇచ్చిన సందేశం. అందుకే ఎప్పటికీ సుందరకాండ అలాగే నిలబడిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.